అవసరం ఆవిష్కరణలకు ఊపిరి పోస్తుంది. రైతులే తమ అవసరాలకు తగ్గట్లుగా ఎన్నో ఆధునిక పరికరాలను, యంత్రాలను రూపొందించుకోవడం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం చూడబోయే ఈ పిచికారీ ట్రాక్టర్ కూడా రైతు తన అవసరానికి తగ్గట్లుగా రూపొందించుకున్నారు. మిరప తోటకు ఎలాంటి నష్టం లేకుండా పిచికారీ పనిని సులువుగా పూర్తి చేస్తున్నారు. 25 ఎకరాల మిరప తోటకు మందులు కొట్టే పని 500 రూపాయలతో అయిపోతుందంటున్నారు. మిరప తోటకు చకచకా మందులు పిచికారీ చేస్తున్న ఈ ట్రాక్టర్ను చూశారా? మిరప మొక్క దెబ్బతినకుండా పని పూర్తి చేస్తోంది. కూలీలతో పడలేక ట్రాక్టర్తో పిచికారీ చేస్తే కాపు సమయంలో కాయ రాలిపోయి కొమ్మలు విరిగిపోయి జరిగే నష్టాన్ని నివారించేందుకు ఓ రైతు ఆలోచన నుంచి రూపుదిద్దుకున్నదే ఈ ట్రాక్టర్. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిపాడు రైతు ముప్పాళ్ల వేణు తనకున్న ట్రాక్టర్లో మరిన్ని మార్పులు చేసి ఇదిగో ఇలా పిచికారీ పనిని సులువు చేశారు. ఫస్ట్ మేము మామూలు ట్రాక్టర్తో స్ప్రేయింగ్ చేస్తున్నామండి. సాలు సైడ్ తొక్కుతుంది 40 అంగుళాలు గదిలో. అది దాన్ని డిస్టెన్స్ తగ్గించాం, అటు 3 ఇటు 3 6 అంగుళాలు. తర్వాత చెట్టు పెరిగినాక సాలుకొచ్చి చాలా కొమ్మలు కాయలు రాలిపోతున్నాయి. దాన్ని ఎందుకని హైట్ పెంచాలని ఆలోచనతో హైట్ పెంచాం. తేనెలు పెట్టి కింద వెనకమాల బెడ్ కాడ ఫ్రేమ్ కాడ పైకి లేపి చైన్ల ద్వారా బండి పైకి లేపాం. ముందల కింగ్ పిన్లు అటాచ్ చేసి డబుల్ స్టీరింగ్ ఇచ్చి దాన్ని ఫ్రంట్ లేపాం. మాకు 1,20,000 అయింది. చాలా ఈజీగా ఉంది మాకు. 25 ఎకరాల ముందు 5,000 లేబర్ అయ్యేది, ఒక 500 లేబర్తో పని అయిపోతుంది. 5 ఎకరాలు ట్రైనింగ్ చేయాలంటే గంట బౌలు అయిపోయింది. నాకు 25 ఎకరాలు మిర్చికి 5,000 అయింది ఒక రౌండ్కి మందు వేస్తే. ఇవాళ 500తో పని అయిపోతుంది. మనం హ్యాపీగా ఒంటికి శ్రమ లేకుండా సింపుల్గా పని అవుతుంది. మిరపలో పురుగుమందు పిచికారీ చేసేందుకు అనువుగా తన ట్రాక్టర్లో మార్పులకు శ్రీకారం చుట్టాడు. మెకానిక్ సహాయంతో ట్రాక్టర్ను విభజించి వెడల్పును 27 అంగుళాలకు పెంచాడు. అదేవిధంగా ముందు వెనక చక్రాల ఎత్తు పెంచాడు. వెనక వైపున బెడ్ వద్ద పైకి లేపి గేర్ వీల్స్ బేరింగ్ అమర్చాడు. దీనికి గురుసు జత చేసి చక్రాలు యథావిధిగా తిరిగిలా ఏర్పాటు చేశారు. ఇలా చేసేందుకు 12 రోజుల సమయం పట్టిందని, దీన్ని హైడ్రాలిక్ పద్ధతిలో ముందు భాగంలో డబుల్ స్టీరింగ్ లేకుండా కూడా మార్పులు చేయవచ్చని మెకానిక్ తెలిపాడు. దీనికి మరో 10 నుంచి 20 వేల రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. మాకు వచ్చేసి ఒక 12 రోజులు పట్టింది. 12 రోజులు కొత్త కదా, 12 రోజులు పట్టింది. ఇక దీంట్లోనే ఇంకొంచెం టైం ఉన్నట్టుగా అయితే మనకు దీన్ని 4 డిజైన్లుగా చేసి ఇంకా సింపుల్గా చేసుకునే ఆలోచన ఉంది. చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. డ్రమ్ములు కూడా వైఫర్ సెట్ మామూలుగా స్ప్రే సిస్టమ్ కూడా మార్చుకోవచ్చు. అన్ని మార్చుకొని లైక్ చేసుకోవచ్చు. ట్రాక్టర్ ఎత్తు చక్రాల మధ్య వెడల్పు పెంచడం వల్ల మిరపలో పురుగు మందుల పిచికారీకి ఎంతో అనువుగా ఉందని ట్రాక్టర్ యజమాని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. తనకున్న 25 ఎకరాల మిరప తోటకు తక్కువ ఖర్చుతో గంటల వ్యవధిలో పొలం అంతటికీ సులువుగా మందు పిచికారీ చేసుకుంటున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం కూలీలు, నీటి కొరత నేపథ్యంలో వేణు కొత్తగా రూపొందించిన ట్రాక్టర్ ఇంజిన్ అన్ని విధాలా మిరప తోటలకు అనువుగా ఉందని తోటి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కాయలు పచ్చికాయలు ఉంటాయి, 10,000 ఉంటాయి, 15,000 ఉండొచ్చు. ఆ కాయ చెడిపోకుండా ఉంటుంది కదా. అదే చిన్న బండి అయితే కాయ తగిలిపోయి చెట్లు ఇరిగిపోయి గుల్ల అవుతుంటాయి. ఇది లేకుండా ఐడియా వచ్చి అట్టగట్ట దాన్ని రైతుకి నష్టం అనేది ఉండదు. లాభం తప్పితే పంటకు కానీ కాయకు కానీ చేనికి కానీ ఏనికి బాధ లేదు. రెక్కలు నొప్పులు ఉండవు. ఎట్టయితే అన్నిటికీ ఫ్రీగా ఉండదని ఈ ఆలోచన మీద వచ్చి చేస్తాను. ఇంత తక్కువ ఖర్చుతోటి 1 ఎకరా మిర్చికి మందు వేయాలంటే 2 మనుషులు 3 మనుషులు పోవాలి. మినిమం 2 గంటలు పడుతుంది. అదే ఇలాంటి ట్రాక్టర్ తోటి మందు తెలుసుకుంటే 15 నిమిషాలు 20 నిమిషాలు ఎకరా మందు వేసుకుంటాం. మనం మందు వేసుకున్న వాతావరణ క్లైమేట్ కూడా 10 నిమిషాలు చేను మొత్తాన్ని మందు పడిందంటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు మిరపలకైతే ఎత్తు తోటలకు కూడా వేసుకోవడానికి ఇలా కాకుండా అయితే సాధ్యం కాదు. పవర్ స్ప్రేయర్లే వాడాలి. ఇప్పుడు వాటర్ సమస్య ప్రధానంగా ఉంది. ఇప్పుడు వాటర్ని తీసుకొచ్చుకోవాలి, ముందేసే గన్ను తీసుకొచ్చుకోవాలి, దానికి వాటర్ని రీప్లేస్ చేసే వనరును చూసుకోవాలి, ఇన్ని దేవుళ్ళు అడుక్కోవాలి. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, ట్రాక్టర్ తోటే వాటర్తో ఎలాగ వస్తారు. అందువల్ల ఆ సమస్య ఒకటి తగ్గుతుంది. వాటర్ని ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం తగ్గుతుంది ఒకటి, అది ఒక శ్రమ తగ్గుతుంది. రెండవది పిచికారీ విధానం కూడా మామూలు గన్నుల కంటే కూడా ఇది ఇంకా అడ్వాన్స్గా ఉంది. దీనివల్ల చెట్టు కూడా పూర్తిగా తడుస్తుంది. యాంత్రీకరణ కాబట్టి తక్కువ టైంలోనే ఎక్కువ చేసుకోవడానికి వీలవుతుంది. పిచికారీ పనిని సులువు చేసే ఈ యంత్రం పనితీరును తోటి రైతులందరూ అభినందిస్తున్నారు. దీనివల్ల ఖర్చు, సమయం కూడా ఆదా అవుతుందంటున్నారు.
ప్రధానంగా మిరప చేలలో రసాయన మందుల పిచికారి కోసము ఆధునిక యంత్రాలను ఉపయోగించడమే కాకుండా తమకున్న పరిజ్ఞానంతో ట్రాక్టర్లో మరింత సాంకేతికతను ఉపయోగించుకొని తమ ప్రధానంగా మిర్చి పొలాలకు సులువుగా రసాయన మందులను పిచికారి చేసేందుకు యంత్రాల్లో మార్పు చేసి ముందుకు సాగుతున్నారు. మధ్యరాల ముప్పాల నుంచి కెమెరా శ్రీనివాస్తో ఓబ్లేషు, ఈటీవీ న్యూస్.